థ్యాంక్ యూ సార్. వినోద్ సార్ అలాగే ఆ మింట్ సిరప్ స్టాక్ ఉందో లేదో చెక్ చేయి. ఓకే సార్. నిజంగానా? అవునరా, నేను ఇష్టం లేకపోతే నేను పిలిచిన చోటుకు వస్తుందా? మా అమ్మ తనతో వీడు సక్రమంగా ఉద్యోగం చేయకుండా బిజినెస్ అది ఇది అంటున్నాడు అన్నప్పుడు ఇలాంటి అబ్బాయి ఉండడం మీ అదృష్టం అంటే అందరా. ఎలాగో తనకి నువ్వు నచ్చావు, అప్పుడు తను ఇంప్రెస్ చేయడానికి నన్నెందుకు బిల్డప్ ఇవ్వమంటున్నావు? బిల్డప్ ఏం కాదురా. రే రే తను వస్తుంది, నేను లోపలికి వెళ్తా. రే ఈ అమ్మాయి అంటారా నువ్వు చెప్పింది? అవునరా. నిజంగానా? నిజంగారా. రే నువ్వు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు అంటే నాకు ఈర్ష్యగా ఉందిరా. నేను లోపలికి వెళ్తున్నాను, ఎవరిని రానికో. ఇదొకటా? రే రాజేష్, ఇక్కడికి ఎందుకు వచ్చావురా? ఫ్రెండ్ని చూడడానికి వచ్చానమ్మా. నువ్వు ఇక్కడ ఉన్నావేంటి? శారదా అంటే ఇల్లు ఇక్కడేగా, ఏవో చీరలు వచ్చాయని చెప్పింది, చూద్దామని వచ్చాను. చూద్దామనా? ఏది ఏదో కొన్నట్టున్నావుగా. పా ఎన్ని చీరలమ్మా? 2 చీరలేరా? నేనేదో ప్రతివారం చీరలు కొన్నట్టు మాట్లాడుతున్నావు. సర్లే గాని ఊరు తిరగకుండా తొందరగా ఇంటికి వచ్చాయి. నువ్వు ఎలా వెళ్తున్నావు? బస్లోనే. బస్లోనా? సరే వెయిట్ చేయి, బైక్ లో డ్రాప్ చేస్తాను. ఎవరో ఫ్రెండ్ని కలవడానికి వచ్చానన్నావు. పర్లేదమ్మా, ఫోన్లో మాట్లాడతానులే. వెయిట్ చేస్తాను. ముందు నువ్వు చెప్పాలనుకున్న ముఖ్యమైన విషయం ఏంటో చెప్పు, అందుకే నేను వచ్చింది. తొందర ఎందుకు, ముందు కేక్ తిను. ఏరా పట్టుకోవడానికి ఏమీ లేదేంట్రా? మా ఇంత పెద్ద కొడుకు ఉన్నాను కదా, నన్ను పట్టుకో. సరే పోనీ. నువ్వు పెద్ద బిజినెస్ మ్యాన్ అవుతావని మీ అమ్మ ఏమో కలలు కంటూ ఉంది. మా అమ్మ కల ఖచ్చితంగా నిజం అవుతుంది, నువ్వేం బాధపడుకో, నేను చూసుకుంటాను. నువ్వు ఇలా టైం వేస్ట్ చేస్తుంటే అది జరుగుతుందనే నాకు అనిపించట్లేదు. నువ్వు నా టైము వేస్ట్ చేస్తున్నావు. నువ్వు ఒక లెవెల్కి అర్థం చేసుకున్నావు కాబట్టి నాకు అడ్వైస్ చేస్తున్నావు. టైం వేస్ట్ చేయకు, వర్క్లో కాన్సన్ట్రేట్ చేయి అంటున్నావు. ఇలా మనం తరచూ కలుస్తుంటేనే ఒకరి గురించి ఒకరు తెలుసుకోగలం, మనిద్దరం ఒకరినొకరు డీప్గా అర్థం చేసుకోగలం. రైటా? నువ్వు అనుకుంటున్నది జరగదు. ఏ నేను ఇష్టం లేదా, లేక వేరే ఎవరైనా లవ్ చేస్తున్నావా?